ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లుగా డిక్లేర్ చేయడం జరిగింది. అక్కడ అయిపోయింది. నా పేరు గుమ్మడి అరుణమ్మ, నెల్లూరు జిల్లా వెంకటాచల మండల్ చెముడుగుంట. ఈరోజు జిల్లా గొర్రెల పెంపకదారుల సంఘాల ఎలక్షన్ జరిగింది. గత 10 సంవత్సరాలు నేను మాజీ చైర్మన్గా చేశాను. కానీ ఈరోజు సంఘాలు అందరూ ఎలక్షన్ జరిగింది. ఓట్లు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఒక బీసీలుగా వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా అన్నీ నేను నా వంతు సహాయం నేను చేస్తానని తెలియజేస్తున్నా. రిజల్ట్ కన్ఫర్మ్ డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు ఇబ్బందులు పెట్టారు. ఇబ్బందులు అంటే ఇతర కులాల వాళ్ళు, మన బీసీలకు సంబంధించింది ఇది. గొర్రెలు మేకలు అంటే బీసీలకు సంబంధించింది. ఇతర కులాల వాళ్ళు వచ్చి చాలామంది రాజకీయ నాయకులు చెప్పించి చాలామంది బీసీలు ఉండకూడదు, మేమే ఉండాలి, వాళ్ళు ఎందుకు ఉండాలి, ఇది బీసీలకు సంబంధించింది. కానీ ఈరోజు మేమంతా ఏకమయ్యి అత్యధిక మెజార్టీతో నెల్లూరు జిల్లా గొర్రెల పెంపకదారుల సంఘాలు గెలిపించుకోవడం జరిగింది. నా పేరు బత్తల కృష్ణయ్య. నేను నెల్లూరు జిల్లా గొర్రెల సహకార సంఘ ఉపాధ్యక్షులుగా నన్ను ఈరోజు ఎన్నుకున్నారు. ఈరోజు జరిగిన ఎలక్షన్లో నెల్లూరు జిల్లా గొర్రెల సహకార సంఘానికి సంబంధించి జరిగిన ఎలక్షన్లో అధికారులు చాలా బాగా నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా పనిచేసి రిజల్ట్ కరెక్ట్గా చేసి అందరికీ న్యాయం చేశారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో గొర్రెల సహకార సంఘం ఎలక్షన్ బీసీలకు సంబంధించిన అయినప్పటికీ చాలామంది అగ్రకులాలు కూడా దీంట్లో వెంటయ్యి మా యొక్క పేదలకు సంబంధించిన గొర్రెల సొసైటీ ప్రెసిడెంట్పై ఒత్తిడి తెచ్చి ఆ గ్రామాల్లో నాయకుల చేత వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళని ఎలక్షన్కి కూడా రానియకుండా డిమాండ్ చేసి రకరకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ మా బీసీ సంఘాలన్నీ కూడా ఏకగ్రీవంగా సాయశక్తిలా ఈరోజు మా అరుణమ్మ గారిని గెలిపించారు. మేము వాళ్ళందరూ కూడా గెలిపించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్నే మమ్మల్ని గెలిపించి మా మీద నమ్మకంతో ఈరోజు మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జరగబోయే రోజు 5 సంవత్సరాలు ఈ కాలపరిమితి ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో మా సొసైటీ ప్రెసిడెంట్లందరికీ కూడా గ్రామ స్థాయిలో ఉండే సొసైటీ ప్రెసిడెంట్లందరికీ కూడా మా సాయశక్తులకు వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.